తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ లెక్క దాఖలా 464 సర్వే నంబర్ పట్టా భూమిలో సుమారు 12 ఎకరాల 55 సెంట్ల భూమిలో 3 గ్రామాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుచానూరు గ్రామ లెక్క దాఖల సర్వే నంబర్ 464 పట్టా భూమిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థల యజమాని శంకర్ రెడ్డి, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి వీడియో సందేశం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకి, మంత్రి నారా లోకేష్కి, జిల్లా ఎస్పీకి, జిల్లా డిప్యూటీ సీఎంకి, మంత్రి నారా లోకేష్కి తెలిపారు. గతంలో ఈ భూమిలో వైసీపీ నాయకులు ఇసుక రవాణా చేశారని, ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానికులతో కలిసి పాడిపేట సర్పంచ్ ధనముని రెడ్డి అక్రమ ఇసుక రవాణాని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అటు టీడీపీ నాయకులు, గ్రామస్తుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇంత తతంగం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు గానీ రాలేదు. కేవలం 2 కానిస్టేబుళ్లు మాత్రమే తూతూ మంత్రంగా వచ్చారు. ఇసుక అక్రమ రవాణా చేయడం ద్వారా తమ గ్రామానికి ముప్పు ఉందని పాడిపేట గ్రామస్తులు వాపోతున్నారు. ఇవేమీ పట్టనట్టు టీడీపీ నాయకులు మళ్లీ శనివారం ఉదయం నుండే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. తిరుచానూరుకి చెందిన టీడీపీ నాయకులకు 1.5 ఎకరా, మరొకరికి 1.5 ఎకరా, పాడిపేటకు చెందిన టీడీపీ నేతకు 3 ఎకరాలు, అదేవిధంగా తనపల్లికి చెందిన నేతకు 3 ఎకరాలు, తిరుపతికి చెందిన నేతకు 1 ఎకరా, ఇలా వాటాలు వేసుకుని ఇసుకను తోడేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జయచంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక తవ్వకాల విషయంలో ప్రభుత్వం క్రమశిక్షణతో ఉంటుందని, నిర్దేశించిన ప్రదేశాల్లో ఇసుక ట్రాక్టర్లతో రవాణా చేసుకోవచ్చని, ఎక్కడ పడితే అక్కడ ఇసుక తవ్వకాలు చేస్తే అధికార పార్టీ అయినా, ఏ పార్టీ అయినా వాళ్లపైన కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించినా ఇవేమీ పట్టనట్టు టీడీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశించిన తెలుగు తమ్ముళ్లు బేఖాతరు చేస్తున్నారని, ట్రాక్టర్ 3,000 నుంచి 5,000 రూపాయల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని, గతంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక విధానం వల్లే ఓడిపోయిందని, మళ్లీ అదే తప్పును టీడీపీ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చంద్ర, నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని సమస్యను పరిష్కరించాలని కోరారు. తిరుచానూరులో ఇసుక మాఫియా పెట్టరేగిపోతుంది. అయినా అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ ఎవరు ఏమి కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటిది కాదు, అది ఒక ప్రైవేటు భూమి, 12 ఎకరాల 50 సెంట్లకు సంబంధించినటువంటిది. గతంలో వైసీపీ వాళ్ళు ఏ రకంగా అయితే అక్కడ ఇసుక మాఫియాను కొనసాగించి తోలినారో, అదే మాదిరిగా టీడీపీ వాళ్ళు కూడా ఈరోజు అదే ఇసుకను, అదే భూమికి సంబంధించినటువంటి వాళ్ళను ఈరోజు ఇసుక తోలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇసుక మాఫియా జరుగుతూ ఉంటే కనీసమైనటువంటి బాధ్యత లేకుండా ఈరోజు పోలీస్ అధికారులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ ఇది మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని చెప్పని ఎవరో పైన నెట్టేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రకృతికి సంబంధించినటువంటిది ఇసుక, ఆ ఇసుక పేరుతో ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణముఖి నది, వాటికి సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు ఇసుక ఎత్తేస్తున్నటువంటి పరిస్థితిని కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలా. అక్కడ ఎవరిది కనుక భూమి కాకపోతే 145 సెక్షన్స్ పెట్టి దానిపైన కోర్టులో కేసు ఉంది కాబట్టి రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు జోక్యం చేసుకుని 145 సెక్షన్ పెట్టాలి. ఆ సెక్షన్ పెట్టి ఆ అధికారులు ఎవరు కూడా అక్కడ వైసీపీ వాళ్ళకి కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవరు కూడా ఇసుక తోలకూడదు అని చెప్పిన ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం ఈరోజు ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది.